కువైట్ నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని, ఫ్లైట్ టికెట్లు క్యాన్సెల్ అయిన తర్వాత రీఫండ్ ఇవ్వడానికి లేట్ చేసినా, లేదంటే రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలపై, అలాగే ఎయిర్‌లైన్ సంస్థలపై కువైట్ ప్రభుత్వం కఠినమైన చర్యలైతే తీసుకుంటుంది. ఎవరైతే కువైట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు కువైట్ ప్రభుత్వం ఎయిర్ ట్రావెల్ రూల్స్‌పై చాలా కఠినమైన చర్యలైతే తీసుకుంటుంది. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో కంప్లెయింట్స్ కమ్యూనిటీ 2026లో తమ 6వ మీటింగ్‌నైతే నిర్వహించింది. ఈ మీటింగ్‌లో ట్రావెలర్స్ నుంచి వచ్చిన కంప్లెయింట్లు మరియు ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ఏజెన్సీలపై ఉన్న ఉల్లంఘనలనైతే సమీక్షించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్న అబ్దుల్లా ఫదూస్ అల్ రాజీ గారి నేతృత్వంలో సంబంధిత గవర్నరేట్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో ముఖ్యంగా ఎయిర్ టికెట్లు, హోటల్ బుకింగ్‌ల రీఫండ్ చేయకపోవడం, కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ రూల్స్‌ను ఉల్లంఘించడం, ట్రావెలర్స్‌కు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం లాంటి కేసులపై కఠినమైన నిర్ణయాలైతే తీసుకున్నారు. ఈ కమిటీ స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇకపై ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే కఠినమైన శిక్షలు తప్పవని ఈ కమిటీ అయితే చెప్తుంది. సర్క్యులర్ నంబర్ 12/2026 ప్రకారం టికెట్లు లేదా హోటల్ బుకింగ్ రీఫండ్‌లు ఆలస్యం చేసినా, లేదంటే ఇవ్వడానికి నిరాకరించినా అలాంటి ట్రావెల్ ఏజెన్సీలపై, ఎయిర్‌లైన్ సంస్థలపై భారీ పెనాల్టీలు విధిస్తామని ఈ కమ్యూనిటీ అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇప్పుడు కువైట్‌లో ట్రావెల్ ఏజెన్సీలు మరియు ఎయిర్‌లైన్ సంస్థలు తప్పనిసరిగా కస్టమర్ హక్కులను గౌరవించాలి. లేకపోతే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సింది ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకొని రీఫండ్ గనుక రాకపోతే, ట్రావెల్ ఏజెన్సీలు గనుక మిమ్మల్ని మోసం చేస్తే మీరు కువైట్‌లోని సాహిల్ యాప్ ద్వారా మీరు కంప్లెయింట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ కంప్లెయింట్స్‌ని అయితే తీసుకుంటుంది. మీకు గనక ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే మీరు మర్చిపోకుండా సాహిల్ యాప్‌లో అయితే కంప్లెయింట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన కువైట్ నుంచి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.